ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఆకలి, త్వరగా రా. అబ్బబ్బబ్బా, ఉండవే, వస్తున్నాను. గగన్, అమ్మా, తైతక్క ఎక్కడా? భోంచేసిందా? లేదన్నయ్యా. పిలవలేదా? ఆకలిగా లేదు, వద్దంటుంది. ఆకలిగా లేదా? ఏం తినింది? తిట్లు తిందిగా. తిట్టానని అన్నం తినడం మానేస్తుందా? నేను వెళ్ళి తీసుకొస్తాను. రే గగన్, మళ్ళీ రాలేదంటే తిట్టకు, ఆ అమ్మాయి బాధపడుతుంది. అలాగే. హే తైతక్క, తిననన్నావంట? ఆకలిగా లేదన్నాను. ఎందుకు లేదు? లేదంటే లేదు, దానికి కారణాలుండవు. కారణం లేకుండా ఆకలిగా లేదు అంటే మా ఇంట్లో కుదరదు. పద. ప్రతిదానికి బెదిరిస్తావేంటి? నేనా? మరి నేనా? అలిగింది చాలు, పద. సారీ చెప్పు, వస్తా. ఏయ్ తైతక్క. ఎస్ తలతిక్క. అన్నం తినే ముందు అరిచి వార్మప్ చేస్తున్నావా? నాకు ఎవ్వరిని బ్రతిమిలాడే అలవాట్లేదు. పద. సారీ చెప్తేనే వస్తాను. లేదంటే రావా? అంగుళం అంగుళం కూడా కదలని ఇక్కడి నుంచి. అవును పాపం, నిన్ను కదిలించడానికి క్రేన్స్ కావాలా? ఏ తెప్పిస్తావా? నీ బరువుకి ఆ క్రేన్లెందుకు? ఈ క్రేన్ చాలు. తినడానికి రమ్మంటే రావా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఏంటి, భూమిని పిలుచుకొస్తాడనుకుంటే ఎత్తుకొస్తున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదు. అమ్మాయిని టచ్ చేయని అన్నయ్య నా ఎత్తుకొచ్చేది. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. అమ్మా వడ్డించు. వద్దంటే బలవంతంగా తినిపించొచ్చా? చూస్తే తినేస్తామా? ఏ మాకు రోజు ఉండవా, మాటలుండవా? సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఎలా వదిలేస్తామంటీ? ఆయన ఎన్ని మాటలన్నారు? ఇదిగో పెట్టినప్పుడు తినే. ఎత్తుకొచ్చి బ్రతిమలాడుతున్నాడు కదా అని మొండికేస్తే తీసుకెళ్లి విసిరేస్తాడు. అలా కూడా చేస్తాడా? ఒకరిద్దరికి నడుములు కూడా విరిగాయి. మీ అన్నయ్యలో అంత రాక్షసుడున్నాడా? అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలోకి వచ్చిపోతున్నట్టు పోతుంటాడు. అమ్మో, అయితే తింటాను. తిను. అలాగే. అమ్మా నువ్వు తిను.
ఏంటి రోజు కాలేజ్ కాస్త కలకల్లాడుతుంది? రోజు క్లాస్లో వినాలా అని కొంతమంది డుమ్మా కొట్టే వాళ్ళకి ఈ రోజు డాన్స్ పోటీలు ఉన్నాయి కదా, అందుకే ఎప్పుడు రాని మొహాలు కూడా వచ్చాయి. ఓ, డాన్స్ పోటీలున్నాయి కదా. మన పూర్ణి కూడా నేమిచ్చిందంట. మన ఏంటి? అదేమన్నా మన బంధువా? మన అనుకుంటే బంధువేగా. ఎలా అవుతుంది? వాళ్ళు మనకేమీ కారు. అత్తయ్యకి కాని వాళ్ళు మనకు అయిన వాళ్ళు అవుతారా? మన వాళ్ళని పరాయి వాళ్ళని చేసుకోవటం, పరాయి వాళ్ళని మన వాళ్ళని చేసుకోవటం అత్తయ్యకి అలవాటుగా. ఏంటి, మా మమ్మీని కామెంట్ చేస్తున్నావా? చచ్చా, అత్తేనంటానా? అత్తయ్య అలవాటు గురించి చెప్తున్నాను. నువ్వు మాట్లాడకే. ఏం మాట్లాడినా తిక్క తిక్కగా మాట్లాడతావు. మనం మేధావులు అనుకునే వాళ్ళకి పక్క వాళ్ళు అలాగే అనిపిస్తారు. అలా అనిపిస్తుంది అంటున్నాను. నక్షత్ర, డాన్స్ కి నీ పేరు కూడా ఇవ్వచ్చు కదా. నేను డాన్స్ చేయడం ఏంటి? నన్నొకరు ఎంటర్టైన్ చేయాలి కానీ నేనెవర్ని ఎంటర్టైన్ చెయ్యను. అయినా అది డాన్స్ అందరికి రాదు. ఎందుకు రాదు? వెస్టర్న్ డాన్స్ నక్షత్రకి బాగా వచ్చు కదా. అవునులే, ఈ మధ్య ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకోవడానికి కూడా డాన్స్ అంటున్నారు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఫిట్స్ డాన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏయ్, రేపటి నుంచి నువ్వు మాతో రాకే. అన్ని వంకర మాటలు మాట్లాడుతున్నావు. అంటే ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మ రాక్షసివి నువ్వేనా? నక్షత్ర, నిన్న మన ఇంటికొచ్చి అత్తయ్యతో గొడవ పడిందే, అదిగో తనే. అదా, అది మరీ పక్క పల్లెటూరు దానిలో ఉంది కదా. ఎలా ఉంటేనే నిన్న అత్తయ్యని గడగడలాడించింది కదా. అదే గడగడలాడించినంత పని చేసింది కదా అంటున్నాను. మాటిస్తున్నాను మామ్, దాంతో నీకు క్షమాపణ చెప్పిస్తాను. మమ్మీకి ఎదురు మాట్లాడి అందరిలో అవమానించింది నాకెప్పుడు కనిపిస్తుందా అనుకున్నాను. దాని బ్యాడ్ లక్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఈ రోజుని తలుచుకోవాలన్నా భయపడేంత భయంకరమైన రోజుని చేస్తానో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.